దసరా నవరాత్రుల్లో 9వ రోజు ఎక్కడున్నా పెనుకొండకి మాత్రం తప్పకుండా వచ్చేయాలి. ఎందుకంటే పెనుకొండలో దసరా ఉత్సవాలు మాత్రం మామూలుగా ఉండవు. సంవత్సరం మొత్తము భక్తులు దేవుడి కోసం గుడికి వెళ్తే ఈ ఒక్కరోజు మాత్రం దేవుడే ఉత్సవ విగ్రహం రూపంలో పెనుకొండ వీధులలో విహరించి భక్తుల వద్దకు వస్తాడు. ఆ మూమెంట్ ఉంటది, చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. అన్ని ఊర్లలో దుర్గాదేవి ఊరేగింపు మాత్రమే ఉంటుంది. కానీ పెనుకొండలో అన్ని దేవాలయాల ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా వస్తాయి. అది మాత్రం కన్నుల పండుగే. పోర్టు ఆవరణలో ఉన్న కాలమ్మ విగ్రహంతో ఊరేగింపు మొదలయ్యి ఉజ్జయిని మహంకాలమ్మ ఆగమనంతో ఊరేగింపు ముగుస్తుంది. ఉజ్జయిని మహంకాలమ్మ వచ్చినప్పుడు తప్పేట మేళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరు హోరెత్తిపోతుంది. అమ్మవారిని చూడగానే ప్రతి ఒక్కరు పూనకాలతో ఊగిపోతూ తమని తాము మైమర్చిపోయి నృత్యం చేస్తారు. ఇది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం వేరే ఊర్లకు వెళ్లిపోయిన స్నేహితులు జమ్మి చెట్టు కాడ కలుసుకుని జమ్మ ఆకుని ఇచ్చిపుచ్చుకుని తమ స్నేహం ఇలానే ఉండాలి అని చెప్పుకునే ఆచారం మాత్రం ఇక్కడే చూస్తారు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఈ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు ఎక్కడున్నా సాయంత్రం 5:30 లోపు పెనుకొండ శ్రీ కృష్ణదేవరాయ సర్కిల్ కి వచ్చేయండి.